హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి శౌర్య కాలేజ్ నుంచి ఇంటికి రాగానే శౌర్య అయితే లోపలికి వచ్చేస్తాడనమాట. రామలక్ష్మి లోపలికి అడుగు పెడుతూ ఉంటే అప్పుడే ప్రమీల వచ్చేసి ఆగు అక్కడే అనేసి అనడంతో అలానే చూస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి మా అత్త ఇలా అంటుంది అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే చేసిందంతా చేసి ఎలా చూస్తుంది చూడు అనేసి ప్రమీల అనడంతో అమ్మ ఏం జరిగిందమ్మా, ఎందుకలా రామలక్ష్మిని తిడుతున్నావు అనేసి శౌర్య అడుగుతూ ఉంటే ఏం జరిగిందా అప్పుడే అస్మిత మాట్లాడుతుందన్నమాట. ఏమంటుంది అంటే 5 కోట్లు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తెచ్చిందో తెలీదు. 5 కోట్లు తీసుకొచ్చి అయోధ్య లంకలోన జనంకందరికీ పంచిపెట్టింది అనేసి అనడంతో శౌర్య అయితే చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతాడనమాట. అంటే శౌర్య మనసులో ఇదొకటి మెదురుతూ ఉంటుందన్నమాట. ఈ 5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందే రామలక్ష్మి అని అలా ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే శౌర్య జస్ట్ అడుగుతాడంతే అనమాట. అంటే చెప్పురామా, అమ్మ అడుగుతుంది కదా ఎక్కడి నుంచి తెచ్చావు అనేసి శౌర్య అయితే అడుగుతూ ఉంటాడనమాట. కాకపోతే అస్మిత ఏమంటుంది అంటే రామలక్ష్మి మంచి దారిలో మంచి జరగాలని మంచి దారిలో నుంచి డబ్బులు తీసుకొచ్చిందో, లేదంటే లోన్ చేసి తీసుకొచ్చిందో, లేదంటే చెడు దారిలో వెళ్ళేసి అని అంటూ ఉంటే శౌర్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి అలా అస్మితని గుడ్లు మిటకరించి చూస్తూ ఉంటాడనమాట. అలా చూడడంతో అస్మిత ఇక ఏం మాట్లాడక అలానే సైలెంట్గా ఉండిపోతుందనమాట. రామలక్ష్మి మాత్రం పాపం ఇవన్నీ వినేసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే అస్మిత వాళ్ళ అత్తయ్యకి మావయ్యకి ప్రశాంత్కి వీళ్ళందరికీ ఈ విషయం ఎలా తెలిసింది అంటే ప్రమీల వాళ్ళందరికీ అస్మిత వాళ్ళనందరినీ పిలిపించేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పిలిచేసి రామలక్ష్మి 5 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ ఊరి జనం అందరికీ పంచిపెట్టింది అనేసి చెప్పడంతో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని వాళ్ళు అడుగుతుంటే దానికైతే అస్మిత ఎక్కడి నుంచి తెచ్చిందో ఏ తప్పు చేసి తెచ్చిందో తెలియదు కానీ 5 కోట్లు తీసుకొచ్చి అందరికీ ఊర్లో జనం అందరికీ పంచిపెట్టింది అనేసి చెప్పేసి ఉంటుందన్నమాట. అలా ప్రమీల రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటుందన్నమాట. అలా నిలదీస్తూ ఉన్నా కూడా రామలక్ష్మి ఏం మాట్లాడదనమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్లోన రామలక్ష్మి ఉన్న నిజం చెప్పబోతుందా, అంటే హాకీని వదులుకున్నాను అనే నిజం చెప్తుందా లేదా అనేది చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్.